ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండడం సేఫ్ కదండీ! ఇప్పుడు గూగుల్ జెమినీ నానో బనానా అనేది బాగా ట్రెండ్ అవుతుంది 3D పిక్స్‌కి. అది చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా వింటేజ్ లుక్ అని, రెట్రో లుక్ అని శారీ ట్రెండ్ అవుతుంది కదా! దయచేసి గర్ల్స్ కానీ, ఉమెన్స్ కానీ, టీనేజర్స్ కానీ ఎవ్వరూ మీ ఫొటోస్ నార్మల్ ఫొటోస్ కూడా అప్‌లోడ్ చేయకండి. ఎందుకొచ్చిన రిస్క్ లేనిపోనివి దానివల్ల మిస్‌యూజ్ చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ అండ్ పోలీస్ మ్యాన్స్ చెప్తున్నారు. దయచేసి మీరు మీ పిల్లలకి చేసేటప్పుడైనా మంచిగా క్లాసికల్ చేసిన, డ్యాన్స్ పోజెస్ చేసిన కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు చూస్ చేసుకునే ఏ యాప్స్ జెన్యూనా కాదా కరెక్ట్ కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోండి. అలాగే మీరు లిమిటెడ్ యాక్సెసే ఇవ్వండి. పర్టిక్యులర్ ఫోల్డర్ యాక్సెసే ఇవ్వండి. రిమైనింగ్ ఫోల్డర్స్‌కి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. అలాగే మీకేమన్నా లింక్స్ వచ్చి ఈ లింక్ క్లిక్ చేస్తేనే మీకు ఇమేజ్ డౌన్లోడ్ అయిద్ది అంటే దయచేసి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు. అలాగే ఎలాంటి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయొద్దు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అస్సలు ఇవ్వద్దు. ఓకేనా? అలాగే ఏఐ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. అది ఒక్కొక్కసారి రాంగ్ కూడా అవ్వచ్చు. మీరు కనుక మీ ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్‌తో కనుక అప్లోడ్ చేసుకుంటే మీ పర్సనల్ ప్రాంప్ట్ అంటే క్రియేట్ ఏ ఇమేజ్ విత్ కూచిపూడి పోజ్ అని సింపుల్‌గా అట్లా ఇవ్వండి. అవి అయితే చాలా నీట్‌గా వస్తాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చెప్తా. కానీ బెటర్ టు గర్ల్స్, ఉమెన్స్ అయితే ఫొటోస్ అప్లోడ్ చేయకుండా ఉండడమే బెటర్ అని నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.